అసలు ఈ కథలంతా ఇట్లనే వస్తూ ఉంటాయి మనకు కొన్ని చోట్ల. కానీ ఇది దేవదత్తంగా వచ్చేటువంటి కథలు కొన్ని. మనం మామూలుగా వినేటువంటి కథల్లో కూడా ఒక్క పర్యం చూస్తూనే ఆ రాజులు కానీ ఆ దేవతలు కానీ మోహిస్తారు. అది విధి అట్లా ఉంది. రెండోది కథ అట్లా జరగాలనుంది. వాళ్ళకు పుట్టబోయేటువంటి విచారం కూడా అట్లనే ఉంటుంది. శకుంతలోపాఖ్యానం మనం విన్నప్పుడు అట్లా అనిపిస్తుంది కదా. లేకపోతే ఆ రాజు ఏమిటి అక్కడ వచ్చి ఆ అడవిలో వచ్చి ఆవిడ్ని వరించడం ఏమిటి, ఇవన్నీ కూడా మనకు అసలు ఈ పేరు భరతం రావటానికే కారణం ఆయననే కదా. ఇవంతా కారణం. అది వాళ్ళిద్దరికి అట్లా మోహం రాకపోతే ఇది మనకి ఈరోజు మనం చెప్పుకునేవాళ్ళేం కాదు కదా. ఇవన్నీ కారణాలు. ఇవన్నీ కూడా మనకు అనిపిస్తుంది ఏం కామమోహితులు వీళ్ళంతా కూడా అనిపిస్తుంది. కానీ నిదానంగా యోచన చేసినప్పుడు కామమోహితులు కాదు, జరగవలసినటువంటి కథ దండిగొంది ముందుకి అనే విచారంగా మనకు తర్వాత తెలుస్తుంది. తనకు కనిపించిన సుందరి మళ్ళీ కనిపించకపోయేసరికి ఎంతో దుఃఖించసాగాడు. నేల మీద పడిపోయాడు కూడా, కొట్టుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు. సరిగ్గా ఆ సమయంలో ఆమె నవ్వుతూ మళ్ళీ రాజుకు కనిపించింది. రాజు మన్మథుడికి వచుడైపోయాడు, బాధపడుతున్నాడు. ఏమీ మాట్లాడకుండా కదలకుండా ఆమెనే చూస్తూ అలాగే ఉండిపోయాడు. ఆమె అతడి పరిస్థితి గమనించి మధురంగా ఇలా అంది, శత్రువులను సంహరించేవాడా, లే లే పైకి లే, నీకు శుభం జరుగుతుంది, నువ్వు ఇలా బాధపడకూడదు అంది. సంవరణ రాజు ఆమె మాటలు విని, నేను ప్రేమించిన సుందరి నిజంగానే ఇక్కడ ఉంది, నాతోనే మాట్లాడుతుంది అని సంతోషిస్తూ ఆమెతో ఇలా అన్నాడట, ఓ సుందరి, నేను కాముడికి వసుడైపోయాను, నిన్నే సేవిస్తున్నాను, నువ్వు కూడా నన్ను ఆదరించి సేవించు, లేకపోతే నా ప్రాణాలు నిలవు. కామసర్పం నన్ను కాటువేసింది, రక్షించమని కోరుకుంటున్నాను. నీ మాట కిన్నెరుల పాటలాగా ఉంది. నువ్వు మాట్లాడుతుంటే, నువ్వు నడుస్తూ ఉంటే, నువ్వు చూస్తూ ఉంటే నా ప్రాణాలంతా నీ వశమైపోయాయి. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నేను ఇంతవరకు బతికిందే ఎక్కువ. మదనుడు నన్ను గాయం చేశాడు, ఈ గాయాన్ని నువ్వే పోగొట్టగలవు. నాపై దయ చూపించు, నేను నీ భక్తుణ్ణి, నన్ను నువ్వు విడిచిపెట్టకు, నువ్వే నన్ను రక్షించేదానువు, మనం గాంధర్వ వివాహం చేసుకుందాం అన్నాడు. అప్పుడు ఆమె చెప్తుంది, ఓ మహారాజా, నేను స్వతంత్రురాలను కాను, నా ఇష్టం వచ్చినట్లుగా నేను నిర్ణయం తీసుకోలేను, నాకు ఆ స్వేచ్ఛ లేదు. నేను నా తండ్రి మాటను గౌరవిస్తాను, ఆయన ఏం చెప్తే అదే చేస్తాను. నా తండ్రి జీవించే ఉన్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తే, నన్ను కోరుకుంటే మా తండ్రి గారి అనుమతిని పొంది నన్ను పెళ్లి చేసుకో. నేను నీ మనస్సును అపహరించినట్లుగా నువ్వు కూడా నా మనస్సును అపహరించావు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అయితే నా శరీరానికి నేను యజమానిని కాను, అందుచేత నేను నీ దగ్గరకు రాలేను, నీ వశురాలను కాలేను, నువ్వు చెప్పినట్టుగా నేను నడుచుకోలేను. మా తండ్రి చెప్పినట్టుగానే నేను నడుచుకుంటాను, కానీ నువ్వు ఎంత చెప్పినా నేను నిన్ను పెళ్లి చేసుకోవటానికి వీల్లేదు, నాకు అనుమతి లేదు. మంచి వంశంలో పుట్టిన నిన్ను ఏ స్త్రీ అయినా కూడా, ఏ స్త్రీ కానీ పెళ్లి చేసుకుంటుంది, నిన్నే కోరుకుంటుంది. నా తండ్రి సూర్యభగవానుడు, ఆయనకు నమస్కారం చేసి ఆయన గురించి తపస్సు చేయి, నువ్వు ఆయన కోసం నియమాలు పాటించు, అలా నా తండ్రిని యాచించు, నా తండ్రిని మెప్పించు. ఆయన నన్ను నీకు ఇవ్వటానికి ఇష్టపడినప్పుడే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నా తండ్రైన సూర్యుడికి మొదటిగా సావిత్రి అని ఆమె పుట్టింది. ఆమె నాకు అక్క.
ఆ తర్వాత నేను పుట్టాను, నా పేరు తపతి అంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 172వ అధ్యాయం. తపతి ఇలా అంటోంది, ఓ రాజా, నా తండ్రి అయిన సూర్యుడిని ప్రసన్నం చేసుకో, ఆయన ఒప్పించు, తర్వాతే నన్ను పెళ్లి చేసుకో అని రాజుగారికి చెప్పి అంతర్ధానమైంది. రాజుగారు ఆమెపై మోహంలో మళ్ళీ నేలపై పడిపోయాడు. ఇంతలో మంత్రిగారు సేనతో కలిసి వెతుక్కుంటూ రాజుగారి వద్దకు వచ్చారు. అందరూ చేరుకొని రాజుగారు నేల మీద పడి చూశారు. ఆయన చూసి మంత్రిగారు కూడా కంగారు పడి గబగబా వచ్చి పరిస్థితిని గమనించి బాధపడ్డాడు. ఆ మంత్రిగారు జ్ఞాని, వృద్ధుడు, మంచివాడు, బుద్ధి, యశస్సులే కాక రాజనీతిలో కూడా గొప్పవాడు. ఆయన రాజుగారిని పైకి లేపి నెమ్మదిగా ఇలా ఓదార్చాడు. మహారాజా, మీకంతా శుభమే జరుగుతుంది అని చెప్పి రాజుగారికి తగిన సేవలు చేసి స్పృహ తెప్పించాడు. సంవరణ మహారాజుకు తెలివి వచ్చింది. అందరినీ పంపించి మంత్రిని ఒక్కడినే తన వద్ద ఉంచుకున్నాడు. ఇదంతా అయింది. చాలా బాధపడుతున్నాడు. తర్వాత పరిశుద్ధుడయ్యాడు, స్నానం చేశాడు, పవిత్రుడయ్యాడు. సూర్యుడిని ఆరాధించాలని ఆ కొండపై ఒక చోట చేతులు జోడించి తల పైకెత్తి నిలబడ్డాడు. ముందుగా తన పురోహితుడైనటువంటి వశిష్ఠ మహర్షిని మనస్సులో ప్రార్థించాడు. పగలు రాత్రి అనే భేదం లేకుండా గురువు గారిని స్మరించాడు. 12 రోజుల తర్వాత వశిష్ఠ మహర్షి రాజుగారి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. మొదట గురువుగారిని స్మరించాడు. ఇంకా కొన్ని తపస్సు ఎట్లా ఉంటుందంటే, మొదట గణపతిని ఎన్నో ఏండ్లు తపస్సు చేయాలట. గణపతి వచ్చిన తర్వాత ఆయన అనుమతి తీసుకొని ఎన్నో ఏండ్లు గురువుగారి స్మరించాడట. ఎన్నో ఏండ్లు అయిన తర్వాత గురువుగారు స్మరించిన తర్వాత ఇష్టదేవతను స్మరించాలట. అందుకని ఇక్కడ 12 రోజుల తర్వాత వశిష్ఠ మహర్షి రాజుగారి తొందరగా వచ్చేస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే పరిశుద్ధంగా ఉంది మనస్సు. ఆ సమయంలో ఆ తపతి మీద మనసు లేదు, కేవలం తపస్సు మీదే ఉంది, పట్టుదల. ఒకవేళ తపతి మీదే ఒకవేళ ఆ మనస్సు ఏమైనా ఉండింటే నిజంగా ఆయనకి ఆ తపస్సు జయించేది కాదేమో. అందుకని ఆయనకు విషయం తెలిసిపోయింది. దివ్య దృష్టితో అంతా గ్రహించాడు. మహారాజా, అంతా శుభం జరుగుతుంది, బాధను విడిచిపెట్టు అని చెప్పి రాజుగారు చూస్తుండగానే గాల్లోకి ఎగిరిపోయాడు. సూర్యమండలానికి చేరుకున్నాడు. సూర్యుడి సన్నిధిలో నిలబడి, భగవాన్, నేను వశిష్ఠుణ్ణి అని తన రాకను తెలిపి ఆయనను ఇలా స్తుతించాడు. అజాయ లోకత్రయ పావనాయ, అజాయ లోకత్రయ పావనాయ, భూతాత్మనే గోపతయే వృషాయ, భూతాత్మనే గోపతయే వృషాయ, సూర్యాయ సర్గ ప్రళయాలయాయ, నమో మహాకారుణికోత్తమాయ, వివస్వతే జ్ఞాన బృదంతరాత్మనే, జగత్ప్రదీపాయ జగద్దితైషిణే, స్వయంభువే దీప్త సహస్రచక్షుషే, సురోత్తమాయ మిత తేజసే నమః, మిత తేజసే నమః, నమః సవిత్రే జగదేక చక్షుషే, జగత్ప్రసూతి స్థితినాశకేతవే, త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే, విరించి నారాయణ శంకరాత్మనే.
దేవా, నువ్వు అజుడవు, 3 లోకాలను పవిత్రం చేసేవాడు, సర్వప్రాణి స్వరూపుడవు, కిరణాధిపతివి, ధర్మరూపుడువు, సృష్టి ప్రళయాలకు అధిష్టాన దేవతవు, పరమదయామయంలో ఉత్తముడు అయినటువంటి నీకు నమస్కారము. నువ్వు జ్ఞానుల్లో అంతరాత్మమై ఉన్నావు, జగత్తుకు దీపమై ఉన్నావు, నువ్వు లోకానికి మేలు చేసేవాడు, నువ్వు వేదత్రయ స్వరూపుడువు, నువ్వు త్రిగుణాలను ధరించి బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపాలతో ప్రసిద్ధుడివై ఉన్నావు, నీకు నమస్కారం అని ప్రార్థించాడు. సూర్యుడు సంతోషించాడు. మహర్షి, మీకు స్వాగతం. మీ కోరిక చెప్పండి, మీ కోరిక ఎంత కష్టమైనా నేను తీరుస్తాను, కోరుకోండి. మీకు వరమిస్తున్నాను. మీరు చేసిన ఈ స్తుతిని భక్తులు నిరంతరము జపిస్తే నేను అనుగ్రహిస్తాను అన్నాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి సూర్యుడికి నమస్కారం చేసి ఇలా అన్నాడు, దేవా, నీ చిన్న కూతురైన తపతిని సంవరణ మహారాజుకు ఇమ్మని అడగటానికి వచ్చాను. సంవరణ మహారాజు ధర్మాత్ముడు, నీ కూతురు తపతికి తగిన భర్త అన్నాడు. సూర్యుడు సంతోషించి, మహర్షి, సంవరణ మహారాజు శ్రేష్ఠుడు, తపతి కూడా శ్రేష్ఠురాలు, కనుక వీరికి ఈడు జోడు బాగుంటుంది, వీరి జంట కూడా బాగుంటుంది అని తపతిని పిలిచి వశిష్ఠ మహర్షికి ఇచ్చాడు. వశిష్ఠ మహర్షి తపతిని వెంటబెట్టుకొని సంవరణ మహారాజు వద్దకు వచ్చాడు, తీసుకొని వచ్చేశాడు. రాజు తపతిని చూసి పొంగిపోయాడు. ఎందుకంటే ఆ మహారాజు 12 రాత్రులు కష్టాలు అనుభవించాడు, నానా బాధలు పడ్డాడు. మళ్ళీ తపతి కనిపించేసరికి రాజు చాలా సంతోషించాడు, బాధలన్నీ మరిచిపోయాడు. మహర్షి అనుగ్రహంతో తపతిని భారీగా చేసుకున్నాడు. ఆ పర్వతం మీదే విహరించాలనుకొని మహర్షి అనుమతి తీసుకున్నాడు. రాజ్యాన్ని రక్షించమని మంత్రికి బాధ్యత అప్పగించాడు. వశిష్ఠ మహర్షి రాజు వద్ద సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. అయిపోయింది అక్కడికి. రాజు తపతితో కలిసి కొండ మీద హాయిగా విహరించాడు. ఇలా 12 రాత్రులు జపం చేసిన దానికి 12 సంవత్సరాలు ఆనందంగా గడిపాడు. ఈ సమయంలో అతడి రాజ్యంలో అనావృష్టి సంభవించింది, వానలు లేవు. ఆ 12 సంవత్సరాల పాటు ఇంద్రుడు ఒక్క చినుకను కూడా కురిపించలేదట. 12 సంవత్సరాలు కురిపించలేదు. దాంతో సమస్త ప్రాణికోటి నశించింది. ప్రజల మనస్సులు క్షోభించాయి, మర్యాదలు మంట కలిశాయి, ఒకరినొకరు చంపుకొని తిన్నారు. దేశమంతా నరకంగా మారిపోయింది. అప్పుడు తతహతత్ తాదృశం దృష్ట్వా స ఏవ భగవాన్ ఋషికి అభ్యవర్షత ధర్మాత్మా వశిష్ఠో మునిసత్తమః. వశిష్ఠో మునిసత్తమః. అప్పుడు పూజ్యుడు, మానవుల్లో శ్రేష్ఠుడు, ధర్మస్వరూపుడు, అంటే మునుల్లో శ్రేష్ఠుడు, మానవుల్లో శ్రేష్ఠుడు, ధర్మస్వరూపుడు అయినటువంటి వశిష్ఠ మహర్షి ప్రజల దుస్థితిని, బాధలను చూశాడు, చలించిపోయాడు. ఆయనే వర్షాన్ని కురిపించాడు, అందరినీ రక్షించాడు. రాజ్యానికి దూరంగా ఉన్నటువంటి రాజును రప్పించాడు. రాజ్యంలో పరిస్థితులన్నిటినీ చక్కదిద్దాడు, శాంతి నెలకొల్పాడు. సంవరణ మహారాజు తపతితో కలిసి రాజ్యంలోకి అడుగు పెట్టాడు. అప్పుడు ఇంద్రుడు వర్షం కురిపించాడు. క్షామం పూర్తిగా తొలగిపోయింది. మెలకలు మెలిచాయి, అంటే మొలకలంతా మెలిచాయి, అంటే ధాన్యమంతా మెలిచింది. చిగుళ్ళు తొడిగాయి, పువ్వులు పూశాయి, పండ్లు కాశాయి, పంటలు పండాయి, కడుపులు నిండాయి, అందరి ముఖాలు కళకళలాడాయి, చినుకులొచ్చాయి, కట్ట నిండింది,
కడవ నిండింది, కడవ నిండితే కడుపు నిండింది. అట్లా ధర్మాత్ముడైన మహారాజు గారి పాలనలో ప్రజలు సుఖంగా ఉన్నారు, పరమానందాన్ని అనుభవించారు, పరమాన్నాన్ని తిన్నారు. తర్వాత సంవరణ మహారాజు తపతితో కలిసి 12 సంవత్సరాలు యాగం చేశాడు. ఇది తపతి సంవరణ మహారాజుల కథ. ఆ సంవరణ మహారాజు మీ పూర్వీకుడు. ఆయన సూర్యపుత్రి అయినటువంటి తపతిని పెళ్లి చేసుకున్నాడు. అందుకే నిన్ను తాపత్య అని పిలిచాను. మీ పూర్వీకులు వాళ్ళంతా. ఆ దంపతులకు కురువు పుట్టాడు. కురువు పుట్టాడు. కురువు అంటూ ఉండగానే చూసారా దగ్గు వచ్చేసింది. అంటే కురువు అని పేరు వింటేనే విచిత్రం అనిపిస్తుంది అప్పుడప్పుడు. కురువు పుట్టాడు. అందువల్ల నువ్వు కురువు వంశం ఇదంతా కూడా, వీళ్ళది కూడా తాపత్యుడయ్యావు. ఇలా మీరు కురువంశంలో పుట్టారు కనుక కురువులయ్యారు. క్రమంగా కౌరవులయ్యారు. పురువంశంలో పుట్టారు కనుక పౌరవులయ్యారు. అజమీఢ వంశంలో పుట్టారు కనుక అజమీఢులయ్యారు. భరతవంశంలో పుట్టారు కనుక మీరు భరతులయ్యారు వాళ్ళు. ఇలా మీ వంశంలో ఎంతమంది మహాపురుషులు పుట్టారు, అప్పటికి ఆ వంశంలో అట్లా పోయింది. వారి పేరు మీదుగా మీకు ఇన్ని పేర్లు వచ్చాయ్యా. ఒకటే అనుకున్నావు, పూర్వంలో తాపత్య నుంచి వచ్చినటువంటిది. ఇది నువ్వు అడిగినటువంటి తపతి వృత్తాంతం. అంటే అంతమంది మహర్షులు వాళ్ళంతా అట్లా పుట్టారుగా. అదంతా కథ ఉంది. అయితే చాలా పెద్ద కథ. అయితే అందుకనే పురాణాలు 108 పురాణాలు అన్నారు. ముఖ్యమైనది 18 అన్నారు. ఆ 108లో ఇంకా తోడితే ఏమేమి దొరుకుతాయో తెలియదు. అన్నీ నీతులే, అన్నీ విచిత్రమైనటువంటి బోధలు చేసేటువంటివి. పురోహితముఖ యూయం భుంగ్ధ్వం వై పృథివీమిమాం. మీరు ఒక పురోహితుడిని స్వీకరించి ముందుంచుకొని సర్వశుభాలను పొందండి, ఈ భూమిని పాలించండి, సుఖభోగాలను పొందండి అన్నాడు గంధర్వుడు. ఇంతవరకు గంధర్వుడు చెప్పిన కథ ఇది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 173వ అధ్యాయం. అర్జునుడు గంధర్వుడే చెప్పినటువంటి తపతి సంవరణల కథ విని ఎంతో సంతోషించి ఇలా అడిగాడు, మిత్రమా, వశిష్ఠ మహర్షి గురించి కొద్దిగానే చెప్పావు కదా, ఇప్పుడు ఆయన యొక్క తపోబలాన్ని గురించి చెప్పు అన్నాడు. ఆయనకు ఆ పేరు ఎలా వచ్చిందో చెప్పు. మా పూర్వీకుల చేత పూజింపబడినటువంటి ఆ వశిష్ఠుడెవరు? మా పూర్వీకులకు పురోహితుడుగా ఉన్నటువంటి ఆ వశిష్ఠుడెవరు? ఆయన గురించి సమగ్రంగా చెప్పు అని అడిగాడు. గంధర్వుడు ఇలా చెప్పాడు, అర్జున, వశిష్ఠుడు బ్రహ్మమానస పుత్రుడు, అరుంధతీదేవికి భర్త. ఆయన తపస్సుతో దేవతలు కూడా జయించలేని కామక్రోధాలను జయించాడు. ఆ 2 అంటే కామక్రోధాలు, అంతఃశత్రువులు ఆయన చేతిలో ఓడి ఆయనకు పాదాలు ఒత్తుతూ అణిగి ఉన్నాయి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.